కొద్దిగానైతే మా వాళ్ళు వస్తూనే ఉండే ఇంకా ఇద్దరు గెస్టులు, అందుకని వెయిట్ చేస్తాను. ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇప్పుడైతే మా చిత్తూరు ఇంటికి అయితే వచ్చినాము. మా తమ్ముడు నా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా ఫోన్ పెట్టుకొని వాడుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఏం చేద్దాం మరి. వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ గురించి, నా గురించి కదా, ఈ గురించి ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నేను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా పెట్టి ఆల్లో పెట్టుకోండి. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడికైతే వచ్చేసినాం. కనిపిస్తుంది కదా మా బండికి, అక్కడ మా చందుగాని బండి. లొకేషన్ అయితే మస్తుంది. చూద్దాం. ఏం చేస్తున్నారా? వాటర్ ఆడింది అర్థం కావట్లేదు. గోలాడి కూడా పోతున్నా. వాటర్ ఎట్లా పెట్టిరా? వాటర్ ఆడినాయి. పోయడం ఉన్నాయిలే కానీ చెమ్ము లేదుగా. చెమ్ము ఒక్కడి కూడా లేదు. ఎక్కడ పెట్టిందో నాకా దొరకదు. ఏం చేద్దామంటావు ఫ్రెండ్స్? ఇది ఒక గిలాస్ దొరికింది నాకు, చూద్దాం. చూస్తున్నారుగా ఇదంతా ఇది సూర్యాపేటకు అయితే వచ్చినాం మనం. చుట్టూ లొకేషన్ చూడండి ఎట్లుందో. అక్కడ 24 బిర్యానీ ఉంది. ఇక మనం వాన వస్తుంటుంది, తేడా కొడుతుంది అలా వాతావరణం అంతా. చూద్దాం ఇక తడుచుకుంటా పోతామా ఎట్లా పోతామా చూడాలి. ఇక పోయినాక చూద్దాం. మా వాళ్ళు వచ్చారు కొద్దిగా. మా వాళ్ళు వచ్చినాకనైతే మా వాళ్ళు వచ్చారు ఇంకా ఇద్దరు గెస్టులు, అందుకని వెయిట్ చేస్తాను. ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మొత్తానికి అయితే గ్యాస్ అయితే నింపించడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా. ఇక బోనాలకైతే ఫెస్టివల్ అయితే అక్కడ నార్మల్గా అయితే ఇప్పుడు అయితే వర్షం పడుతుంది ప్రజెంట్. ఇక అందుకోసమని గ్యాస్ అయితే నింపించుకోవడానికి అయితే వెళ్తున్నాం. చేస్తున్నాను మొత్తం. ఇక 3 కిలోలు అయితే నింపించడానికి అయితే వెళ్తున్నాయి. కానీ వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక ఇక షాప్ కాడికి అయితే వచ్చేసినాం మనం. మొత్తానికి అయితే చూద్దాం. ఇక ఆడ ఎంత అంటాడు ఏమో తెలియదు, కానీ మొత్తానికి అయితే గ్యాస్ అయితే నింపిస్తున్నాం. ఇక మొత్తానికి అయితే ఇక మనకి కొద్దిగా మా తమ్ముడికి అయితే చిన్న పని ఉందన్నమాట. అందుకని అక్కడికైతే వెళ్తున్నాం. ఇక మా బాబాయ్ దగ్గరికి అన్నమాట. వ్యవసాయ మార్కెట్ కమిటీ అని ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాం. ఇక అంటే ఎందుకంటే చాలామంది అయితే ఇప్పుడు వ్యవసాయ కమిటీ చిరపేట అంటే తెలియని వాళ్ళు ఉంటారు. అందుకోసం మళ్ళీ చూద్దాం. ఇక అక్కడికి వెళ్ళినాక ఎట్లా ఉంటాయో. మా బాబాయ్ని అయితే ఇక కలవాలి ఒకసారి. బోనాల ఫెస్టివల్ అయితే చేస్తున్నాం. సూర్యాపేట సర్కిల్ అంటే మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది చూస్తాను కూడా. రోడ్లు అంటే ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుంది కూడా పక్క. ఇక అయితే మా తమ్ముడి బండి అన్నమాట, అందుకోసం అనేది. చూస్తున్నారు కదా. ఇక మనం మొత్తానికి అయితే వెళ్తే వ్యవసాయ కమిటీ మార్కెట్ అన్నీ ఉంటుంది. అక్కడైతే వీడియోస్ ఉంటుందా లేదా అని చూడాలి ఒకసారి. అయితే అడిగిన తర్వాత వీడియోస్ అయితే పక్కా తీస్తా. పర్మిషన్ అడిగాను సరే పక్కా తీస్తాను నేను. ఎందుకంటే నీకు అంత దూరం వెళ్తున్నాయి కాబట్టి వీడియోకి అది మ్యాటర్. మా బాబాయ్ అయితే ఉంటాడు కాబట్టి పర్మిషన్ అయితే పక్కా ఉంటుంది నాకు తెలిసినంతవరకు. అయితే వీడియో చేసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకండి అంటే ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చినాయి కాబట్టి, ఇంత కష్టపడికి వచ్చినాం. ప్లీజ్ ఒక లైక్ అయితే సపోర్ట్ ఉండాలి మీరు. అలాగే కామెంట్ చేయడం మీకు తప్పకుండా నచ్చింది, అందుకోసమని చూడాలి. మా తమ్ముడు అయితే ఏంటంటే ఆడికి పోవాలనే కంపల్సరీ పోవాలని అని అన్నాడు. అందుకో ఇది రూట్ అదే అన్నమాట. ఇది వ్యవసాయ కామరిపేట NH5 నుంచి రూటు. అందుకోసమని అయితే వీడియో అయితే తీర్చాను. మీరు
ఏ చూద్దాం ఈ నుంచి అయితే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి మనం. ఇటువరకు అయితే వచ్చిన గాయస్, ఎందుకంటే ఇది సెకండ్ టైం థింగ్ అన్నమాట. మనము కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అయితే రైట్ తీసుకోవాలి. వ్యవసాయ కామెంట్ అంటే పెద్ద మా బాబాయ్ అందుకని చూస్తున్నారు కదా. సూర్యాపేట అయితే వడ్ల మార్కెట్ అన్నమాట. ఇది మా వాడు ఇక్కడికి వచ్చిండు. జస్ట్ ఇదంతా లొకేషన్ ఇది. ఇక్కడ వీడియో తీయొద్దని తీస్తున్నాను నేను. మా వాడు పర్మిషన్ ఇచ్చిండు తీసుకోమని. ఏమైనా ఉంటే నీకు చూసుకుంటాడు. వీడిని కూడా ఇంకా మొత్తం కొనుగోలు కూడా కాలేదు గారు. ఇవన్నీ వాళ్ళకు చాలా సీజన్ మొత్తం అయిపోయింది అన్న. ఇంకా నువ్వు సీజన్లో రావాలి. ఇగో మొత్తం ఏరియా మొత్తం బస్తాలే ఉంటాయి. ఏరియా మొత్తం ఇప్పుడు తగ్గినాయి అనుకుంటున్నా. అయితే మనకి కూడా స్థలం ఉండదు. మరి ఇల్లు వేసుకోవాలి. ఇల్లు అడ్డగోలు వేయరన్న. వర్షం స్టార్ట్ ఇస్తే వీటిని తీస్తే అందుకనే ఈ రేకుల షెడ్ వేసారు కదా. వీడియో అయితే నార్మల్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కాదు. మా బాబాయ్ పని చేస్తున్నాడు ఇక్కడ. నార్మల్గా అయితే ఇది సీక్రెట్గా తీసిన వీడియో, మా బాబాయ్కి తెలియకుండా తీసిన వీడియో. కాకపోతే ఏమనుకోకండి గాయస్. ఎందుకోసం అంటే నార్మల్గా అయితే వడ్లే అయితే ఏదైనా కష్టపడి పండించండి కాబట్టి కాంటా అయితే జోకేస్తున్నారు మొత్తానికి అయితే. ఇక అది జోకేస్తున్నాయి మొత్తం బస్తాలు లోడ్ చేసేస్తారన్నమాట. అవి లారీలకు వచ్చినవి అయితే అక్కడక్కడ దూరంగా అయితే వెళ్ళిపోతాయి. ఇక మొత్తానికి అయితే మనం నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇక కనిపిస్తుంది కదా మనకు. సామాన్ అయితే మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం మనం. ఇక బోనాలు అయితే ఫెస్టివల్ ఉంది కదా మనకి. ఇక నోళ్ళకైతే మనం అయితే వెళ్ళిపోదాం. ఇక మనం అన్నకి వీడియో అయితే కూతురడానికి అయితే వీలేదు. మనం మొత్తానికి అయితే నగరికలకి అయితే వచ్చేసినాం. మనం చూసినట్టుగా కూరగాయలు అయితే కొన్ని అయితే తీసేసుకున్నాం మనం. ఆల్రెడీ అయితే బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక మొత్తానికి అయితే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే అది నార్మల్గా అయితే వీడియో తీయడానికి అయితే అవ్వదు. నవల్ రోడ్కి అయితే వచ్చేసినాం మనం. మొత్తానికి అయితే ఈ వీడియో అవుట్ కట్ వచ్చిన తర్వాత ఊరు బయట పచ్చేళ్ళు అన్నమాట ఇది ఇదంతా. అందుకోసం మనకి NS65 అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే లారీలు బస్సులు మాత్రం కార్లు హెవీగా వస్తున్నాయి. నార్మల్గా హ్యాండిల్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం మనం అయితే వీడియో తీయలేదు. నార్మల్గా అయితే ఇక్కడ ట్రాఫిక్ లేని కాడ అయితే వీడియో అయితే పట్టుకొని అయితే తీస్తున్నా గాయస్. అందుకోసం అయితే ఏమనుకోకండి గాయస్, ఇది అర్థం చేసుకోండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా అయితే విధంగా మనము మన వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత పిచ్చి వెళ్తేనే ముందు అయితే మనమైతే మొత్తానికి అయితే పండుగ ఎట్లా జరిగిందో అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం గాయస్. సరేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, ప్లీజ్ టేక్ కేర్.